నా బిడ్డలకు నేను ప్రేమించి స్వాస్థ్యంగా గర్భఫలం ఇస్తే, ఆశీర్వాదంగా గృహం ఇస్తే, ఎవరికో బాధ కలిగితే పోయి ఓదార్చండి అంటే, అబ్బాయి మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు ఇచ్చింది ఎవరు? యెహోవా ఇల్లు ఇవ్వని ఎడల, కట్టని ఎడల నేను అంటాను ఆపేస్తాడు మధ్యలో. గర్భఫలం ఎవరిచ్చిన స్వాస్థ్యము? యెహోవా స్వాస్థ్యం తీసేసుకుంటాడు. మనం నమ్మొద్దండి, నా మాటలు మీరు నమ్మొద్దండి. బైబిల్ నమ్మండి, బైబిల్ను పాటించండి. పౌలు గారు, అయ్యో క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడలేదు, ఏర్పరచబడే వరకు నేను ప్రసవ వేదన పడతానన్నాడు. కారణం చెప్పిన ఆచారాల వైపు తిరిగిపోయారు, మూలపాఠాల తట్టు తిరిగిపోయారని పౌలు ఏడుస్తున్నాడు. పట్టదు. నేను అంటాను, ఈ ముందుకు వెళ్ళిపోదాం. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్గా పెద్దలు చెప్పిన సూచనలు పాటించి చావు గడికి ఇల్లు కట్టుకున్నా కాబట్టి వెళ్ళలేదు అనుకుందాం. నేను అంటాను, ఎక్కువ కాలం ఏమైనా బ్రతుకుతావా? లేదా నీ పిల్లలు ఏమైనా 100 సంవత్సరాలు బ్రతికేస్తారా? లేదా నువ్వు కట్టె నీళ్ళు శిథిలం అవ్వకుండా, భూకంపం వస్తే కూలిపోకుండా ఉంటుందా?